అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు గత 2 రోజుల నుంచి కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ప్రభావంతోనే పెనుగంచిప్రోలు, మునేరు కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున పొంగి ప్రవహించడంతో పాటు అదేవిధంగా అమ్మవారి ఆలయంలో వరద కూడా పెద్ద ఎత్తున వరద ముంచి చేరింది. దీంతో చూసినట్లయితే మాత్రం అమ్మవారి ఆలయ ఎదురు భాగం ఉన్నటువంటి హరిజనవాడ కూడా సుమారు 300 ఇళ్లలో కూడా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్ అయితే అమ్మవారి ఆలయ ఎదురు భాగం ఉన్నటువంటి హరిజనవాడలో ఉన్నాము. దాంట్లో కూడా సుమారు నడుము లోతులో నీళ్లు కూడా ఇక్కడ ఇళ్లలోకి ప్రవహించాయని చెప్పుకోవచ్చు. దీంతో కూడా సుమారు ఇక్కడ ఉన్నటువంటి 300 ఇళ్లలో కూడా వీళ్ళకి పునరావాస కేంద్రం అయితే మాత్రం అమ్మవారి ఆలయ సత్రాల్లో ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లయితే మాత్రం ఇప్పటికే మనకి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అమ్మవారి ఆలయ ప్రధాన ముందు భాగం ఏదైతే పెద్ద ముందు గోపురం ఉందో ఆ గోపురం ఎదురు భాగానికి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కూడా ఆ భాగాన్ని ఉన్నటువంటి సుమారు నడుము లోతు నీరు కూడా ఆలయ ఎదురు భాగానికి చేరింది. సుమారు 30 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియాలో చూసినట్లయితే మాత్రం సుమారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ఎదురు భాగం ఉన్నటువంటి హరిజనవాడలో ఉన్నాం మనం. ఈ ఆలయం మొత్తం కూడా వరద నీరుతో ముంచెత్తింది. ఇప్పుడు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున ఉధృతంగా రావడంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అన్నిటి కూడా మునిగాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సుమారు 500 కుటుంబాలను కూడా అమ్మవారి సత్రాలకు అయితే తరలించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసినట్లయితే మనకి అధికారులు చెప్తున్న పరిస్థితి చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఈ గృహాలందరిలో కూడా కట్టుబట్టలతోనే ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఉన్నటువంటి సుమారు వీళ్ళందరూ కూడా రాత్రి నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున ముంచెత్తడంతో వీళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. మన ప్రధానంగా చెప్పుకుంటే మాత్రం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ప్రధాన ఆలయ ఎదురు భాగం ఉన్నటువంటి ఏదైతే కేశగంటశాల కానివచ్చు, అదేవిధంగా ఆలయ సమీపంలో ఉన్నటువంటి బొమ్మల కొట్లు కానివచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చూసినట్లయితే అమ్మవారి ఆలయ ఎదురు భాగం ఉన్నటువంటి ఏదైతే వాహన పూజ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నిత్యం కూడా అమ్మవారికి పూజలు నిర్వహించే వాహన పూజ కూడా పూర్తిగా మునిగిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా నీరు చేరింది. ఇప్పటికే సుమారు తెల్లవారుజాము నుంచి కూడా గంట కూడా వరద ఉధృతి పెద్ద ఎత్తున మునగడంతో పాటు పెనుగంచిప్రోలు ఉన్నటువంటి సగ భాగాన కూడా పూర్తిగా మునిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెనుగంచిప్రోలు మునేరు బ్రిడ్జికి 600 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ వద్ద కూడా వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అయితే మాత్రం పునరావాస కేంద్రం తరలించారు. ఇదైతే నది పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం సురక్షిత ప్రాంతానికి తరలించారని చెప్పుకోవచ్చు. మరి ఈ వరద అయితే మాత్రం మరింత గంటగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ వరద అయితే మాత్రం ఈ రోజు కావచ్చు రేపు కూడా ఈ వరద ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఖమ్మం నుంచి వస్తున్న ఈ వరద అయితే మాత్రం మరి గంటకైతే మాత్రం పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పటికే పొలంపల్లి డ్యామ్ వద్ద ఉన్నటువంటి నీటి మట్టం ఏదైతే మాత్రం పూర్తిగా నిండిపోవడంతో మాత్రం మరి సుమారు 15 నుంచి 20 అడుగుల మేర కూడా ఈ వరద ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు నుంచి పై ఎత్తు నుంచి వస్తున్న వరద అయితే మాత్రం అటు పొలంపల్లి గ్రామం కూడా పూర్తిగా నీట మునిగిందని చెప్పుకోవచ్చు. ఇదేవిధంగా లింగాల మునేరు బ్రిడ్జి కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటు పెనుగంచిప్రోలు మునేరు బ్రిడ్జి కూడా పూర్తిగా మునిగిపోవడంతో పాటు సుమారు 40 గ్రామాలకైతే మాత్రం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కూడా పూర్తిగా అయితే మాత్రం వాహన రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు. అయితే నందిగామ మండలం కేసర గ్రామం వద్ద కూడా వరద పోటెత్తడంతో పాటు అటు ఏదైతే కట్టలేరు వాగు నుంచి కూడా వస్తున్న వరద నేషనల్ హైవేకి తాగడంతో పాటు అటు విజయవాడ హైదరాబాద్ వెళ్లాల్సిన మార్గం మొత్తం కూడా వరదతో ముంచెత్తింది. దీంతో వాహనాలన్నింటినీ కూడా ఇబ్రహీంపట్నం వద్ద నిలుపుదల చేశారు. ఇదే విధంగా చూసినట్లయితే మాత్రం ఇటేపు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వాహనాలన్నింటినీ కూడా కోదాడ మండలం రాంపురం వద్దనే రాకపోకలు నిలిపేశారు. దీంతో కూడా నేషనల్ హైవే కూడా అంతర్జాతీయ రాకపోకలను కూడా పూర్తిగా అధికారులు నిలిపేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీంతో రాకపోకలతో అయితే మాత్రం పూర్తిగా అంతరాయపడుతూ రాష్ట్రం కూడా పూర్తిగా బందీ అయిందని చెప్పుకోవచ్చు. ఎటు కూడా రాకపోకలు లేకపోవడంతో మాత్రం పూర్తిగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఇటు చూసినట్టయితే మాత్రం ఈ రాత్రి నిన్న నుంచి కురుస్తున్న వర్షాలకైతే మాత్రం రాత్రి నుంచి కూడా విద్యుత్ కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది. ఈ విద్యుత్ నిలిపేదైతే మాత్రం గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెటూరులో అది కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో వరద చేరుకున్న ప్రాంతాలు అయితే మాత్రం ఈ వరద నీటికి అయితే మాత్రం ఆ పురుగులు పాములు కూడా పెద్ద ఎత్తున చేరుతున్న పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆ పాములతో పాటు ఈ నీటి పురుగులు కూడా ఇళ్లలోకి చేరుతాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా చూసినట్లయితే మాత్రం ఈ వరద అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం వరద చేరితే మరింత కూడా ఈ వరద చేరే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, పెనుగంచిప్రోలు.